ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడదాం సార్. రైట్, మాజీ మంత్రి సీనియర్ నేత ఆలపాటి రాజా గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ రాజా గారు, ఇందాక నుంచి మా మాటలన్నీ వింటూ ఉన్నారు. సో ఏంటి మీ అసెస్మెంట్ ఏంటి? ఇవాళ ఉదయం పోలింగ్ ఎట్లా జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ ఘర్షణలు ఎందుకు జరిగాయి? ఎందుకు మీ పార్టీ నాయకులు కొంత సంయమనం కోల్పోవాల్సి వచ్చింది? మరి పోలీసులకు సంబంధించి పూర్తిగా విఫలమయ్యారని మీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి లేఖ కూడా రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది ఏంటి చెప్పండి ఒకసారి. నమస్కారం అండి ఋషి గారు. అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలకి వీళ్ళందరికీ కూడా నమస్కారం. ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులు కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలను మనం ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికలని మనం పరిగణలో తీసుకున్నట్లయితే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇచ్చే ఎన్నికలుగా మనం భావించవచ్చండి. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల యొక్క మనోభావాలు, ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్తూ నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను హింసని, బట్ ఆ మేరకు జరగలేదు అనే భావన వ్యక్తం చేశాను. కానీ ఈనాడు కూడా జరిగిందండి నా భావన. ఎందుకు జరిగింది అంటే దానికి అది ఎందుకు కనపడలేదంటే ఆ హింసని మానసికంగా ప్రజలే ఎదుర్కోవటానికి సిద్ధపడిన సందర్భంలో వాళ్ళ ఒక స్టేజ్ లో అది ఆగిపోయింది. అంటే ఈజీగా అటాక్ చేయగలను అనుకుంటే ఎంతవరకైనా వెళ్తాడు మనిషి. ఒక మానసిక భయంతో ఒకటి ఉంటుంది. భయం అనేది మనం దాన్ని పోగొట్టుకోలేము. ఎంతటి గొప్పవాడికైనా రాక్షసుడు కూడా భయం అనేది ఒక మూల ఉంటుంది. దొంగ ఎందుకు రాత్రిపూట దొంగతనం చేస్తాడంటే ఎవరికి దొరకకుండా ఉండడానికి రాత్రిపూట దొంగతనం చేస్తాడు. అవును, అది వాడికి ఒక భయం ఉంటుంది, నేను దొంగతనం చేస్తున్నాను. అట్లాగే అటాక్ చేసేవాడికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఈజీ టు అటాక్ ఉన్నప్పుడు ఆ పవరు రెండు కూడా కలిసి వచ్చేటప్పుడు బలము పవర్ ఇవన్నీ ఒక రూపంలో వెళ్ళేటప్పుడు ఈజీగా అటాక్ చేయొచ్చో లేదని చూస్తూ ఉంటాడు. అప్పుడు హింస మనకు పెద్దగా కనపడుతుంది. ఎప్పుడైతే ప్రతిఘటన ఉంటుందో, రైట్, ఆ ప్రతిఘటన ఈ ప్రజల్లో నుంచి వచ్చినప్పుడు, పార్టీల పరంగానో కేడర్ పరంగానో లేకపోతే ఇంకో పరంగా వచ్చినప్పుడు అది వేరే. ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు మా నియోజకవర్గంలో చూడండి, అవును, ఒక సాధారణ ఓటరు బెంగళూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఓటేయాలని విజ్ఞాస్తో ఎడ్యుకేటెడ్ నేను కాబట్టి నేను ఓటేయాలి, నా ఫ్రాంచైజ్ చేసుకోవాలని చెప్పి వచ్చినటువంటి ఓటర్ క్యూలో నుంచి ఉంటే చాలా క్యాజువల్ గా అన్నాడు. అతను అన్నది కూడా వేరే రకం కాదు. ఇంతమందితో ఎందుకు మీరు వెళ్ళి రావచ్చు కదా ఎమ్మెల్యే గారు. అతను ఆ రకంగా సంబోధించడం వల్ల అతనేం పరాయాడు కాదు. ఆయన రెండో ఇల్లు మూడో ఇల్లు జీవించే వ్యక్తి. దానికి ఆయన ఎన్ని అబద్ధాలు ఆడాడండి దాన్ని సమర్థించుకోవడానికి. తర్వాత సంగతి అంటే తిరుగుబాటు. ఎమ్మెల్యే గారు చేసుకుంటే ఎవరైనా ఒక పెద్దవాడు, నాకు తెలిసినంత వరకు మన చిన్ననాటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక పెద్దవాడు మాట తూలి అన్నా కూడా తలకాయ ఉంచుకునే అయిపోతారు. నైజం కలిగినట్టు సమాజం మనం ఉన్నాం, మనం జీవిస్తా ఉన్నాం, కొనసాగుతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఎమ్మెల్యేని ప్రతి దాడి చేసేంతటువంటి మానసిక ధైర్యాన్ని ఎందుకు కలిగింది అంటే ఎంతటి అసహనంతో ప్రజలు జీవిస్తా ఉన్నారు ఈ 5 ఏళ్ల కాలంలో అనేది మన ప్రస్తుత అంశం అండి. అసహనంతో జీవించేటప్పుడు పిల్లి కూడా పులి అయిద్ది అంటారు గదిలో పెట్టినప్పుడు. అలాంటి పరిస్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది. ఎక్కడ జరిగినా కూడా సంఘటనలు, ఏ ఎమ్మెల్యే మీద తిరుగుబాటు జరిగినా కూడా, ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు అనేది ఫస్ట్ టైం చూస్తా ఉన్నామండి. ఎంత హింసాత్మక అయినటువంటి సంఘటనలు. అంటే రాజా గారు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్తున్న బట్టి అధికార పార్టీకి సంబంధించిన జరిగింది సార్, అధికార పార్టీకి సంబంధించిన నేతలు నాయకులు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు అందరూ మన వేదిక అందరూ వస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. కాసేపట్లో వైసీపీ గౌతమ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే ఎన్నాళ్ళు మీకు మాత్రమే అసహనం అని, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి అసహనం ఉందో లేకపోతే మా శ్రీనివాస్ గారికి అసహనం ఉందో అని వైసీపీ నాయకులు అంటూ వచ్చారు. కాదు, ప్రజల్లో అసహనం పెరిగిపోయింది అని చెప్పలేదండి. ప్రజలు మానసికంగా ఈ అసహనంతో కూడినటువంటి జీవనం కొనసాగించకూడదు అనే భావంతో ఈ రోజు ఓటుకు రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున యాంటీ ఇంకంపెన్సీని మనం చూడటం కూడా ప్రప్రదమం అండి. ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా నోరు మీద పడినటువంటి వ్యక్తులు, నిన్నటి వరకు కూడా ఏ రకమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించినటువంటి విధానం మనం చూసాం.
ఎవరు కూడా ఏం మాట్లాడలేదు, ఎక్కడ కూడా కదలిక లేదు. ఏ రకమైన కదలికని మనం చూడలేకపోయాం, గమనించలేకపోయాం. సైలెంట్ వేవ్ ఈ రోజున మనం గమనించడం జరిగిందని చెప్పి నా భావన అండి. అందుకనే ఈ రోజున ఈ యొక్క యంగ్స్టర్స్, మరి ముఖ్యంగా యంగ్స్టర్స్, ఎక్కడెక్కడో యంగ్స్టర్స్, ఇందాక శ్రీనివాస్ గారు చెప్తూ దాదాపు 20 లక్షల మంది పైన మైగ్రేట్ అయ్యి వచ్చారు. హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఈ రోజున ఎన్ఆర్ఐస్ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న మన యొక్క జీవితాలకి మనుగడ కొనసాగాలి అంటే ఈ యొక్క విధ్వంస యొక్క పాలనని తొలగించుకున్నప్పుడే అది సాధ్యం అని చెప్పి ఈ రోజున కనపడే. సో మీ అంచనా ఏంటంటే ఇవాళ వచ్చిన యంగ్స్టర్సో లేకపోతే మహిళలో లేకపోతే నడవలేకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు మోసుకునొచ్చో లేకపోతే దివ్యాంగులు వీల్ చైర్స్లో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక మార్పు కోరుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీగా, అంతేనా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మనం చూసామండి. నేను దాదాపు 1983 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. 94 నుంచి నేను దాదాపు 6 సార్లు పోటీ చేశాను. తప్ప పోటీ చేయలేదు. కానీ ఇంకా నాకు పోటీ చేయకపోవడం మూలంగా నిష్పక్షపాతంగా ఈ రోజున ఆలోచించడానికి అవకాశం దొరికిందని చెప్పి నేను భావిస్తాను, చూస్తా ఉన్నాను. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ప్రస్ఫుటంగా కనపడతా ఉన్న ఎన్నికలు వచ్చేటప్పటికి అని చెప్తే, నిన్న ఒక పల్లెలోకి వెళ్ళటం జరిగిందండి. నేను ఒక పల్లెలో ఒక మహిళ మాట్లాడే విధానం చూసినట్లయితే నాకు చాలా ఆశ్చర్యకరంగా కనపడింది. దళిత వాడలో ఒక మహిళ అంత స్పష్టమైనటువంటి ఆలోచనతో ఈ పాలన వల్ల మేము నష్టపోతా ఉన్నాం, దళితులు నష్టపోతా ఉన్నాం, ప్రప్రదంగా ఎవరైతే అట్టడుగున ఉన్న పేద ప్రజానికం దెబ్బతింటా ఉన్నాం అని చెప్పి మా జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతా ఉంది ఈ యొక్క ఆల్పాటి గారు. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ కీ నోట్ మీరు ఇప్పుడు చెప్పిన విషయాన్ని. ఒక్కసారి ఇక్కడ మిమ్మల్ని నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. పాపారావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో ఉన్న ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించారో 59 నెలల పాలనని రెఫరెండంగా అడుగుతున్నాను, నేను మీకు ఏమన్నా మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పి చాలా స్పష్టంగా నేరుగా ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు నాకు రాజా గారు చెప్తున్న ఎగ్జాంపుల్ చూస్తే మరి ఇంతమంది సంక్షేమ పథకాలు తీసుకుని, అంటే నవరత్నాలతో పాటు ప్లస్